ఓటుకి కోట్లు కేసులో తనని జైలు పాలు చేసినటువంటి కేసీఆర్ మీద ఆగ్రహంతో అటు చంద్రబాబుని ఎదిరించి ముందు ఆ తర్వాత ఒప్పించి మెప్పించి ఆయన ద్వారానే కాంగ్రెస్తో మాట్లాడించి ఆ పైన తాను కాంగ్రెస్ పిసిసికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఆ సందర్భంలో ఆశించిన విజయాలు సాధ్యం కానప్పుడు లేదని బలంగా ఉండి ప్రెసిడెంట్ అయిన ఉత్తమ్ని పక్కకి తీస్తే తప్పించి సాధ్యం కాదని అధినాయకత్వాన్ని నమ్మించి ఒప్పించి ఆ పైన ఏకంగా పిసిసి చీఫ్ అయ్యి ఆ తర్వాతన మొన్నటిసారి ఏకంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు అనుకుంటే గత 2 ఏళ్ల నుంచి వర్కౌట్ కాల. ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఏదైతే కేసీఆర్ని అరెస్ట్ చేసేస్తాను, కాళేశ్వరంలో చేసేస్తాను, ఇంకో దాంట్లో అన్నారు, అనేక రకాల కుంభకోణాల ఆరోపణలు చేశారు తప్పించి ఇంతవరకు ఆయన ఏం చేయలేదు. అదో కమిషన్లు వేశారు, అది నడుస్తుంది. ఇప్పుడు చివరికి తీసుకెళ్లి గవర్నర్ చేతికి అంటే కేంద్ర ప్రభుత్వం చేతికి తలకాయ ఇచ్చారు తప్పించి తను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం చూపెట్టట్లేదు. కేసీఆర్ అయితే ఆ పని చేశాడు. బండి సంజయ్నైనా అరెస్ట్ చేశాడు, రేవంత్నైనా అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు తాజాగా కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్నది. మొన్నటిదాకా రకరకాలైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు. అందులో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాంట్లో ఇంకే ఉంది, జైలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మళ్ళీ తీసుకొచ్చినటువంటిది మొన్న ఫార్ములా 1 రేస్కి సంబంధించినటువంటి దాంట్లో దాని ఆధారంగా అరెస్ట్ చేస్తాము, అది గవర్నర్కి పంపించారు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి. గవర్నర్ పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేయాలి, గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోతే ఆగిపోతుంది. అంటే అప్పుడు అది కూడా మళ్ళీ కేంద్రం నెత్తికే తీసుకెళ్లారనమాట. ఇప్పుడు దాంట్లో ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకంటే అది సిబిఐకి ఇస్తే ఏంటనేది అది కాకుండా నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈడీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది దాంట్లో. ఆ కేసులో రేపు పండగ అయిపోయాక అరెస్ట్ తప్పదు అంటూ పిసిసి చీఫ్ గౌడ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి కేటీఆర్ దానికి సిద్ధపడుతున్నారా చూడాలి.